క్యాన్సర్ పేషెంట్ అయిన తమ బెస్ట్ ఫ్రెండ్ చివరి క్షణాల్లో అతన్ని చిల్ చేసేందుకు ఉన్నపళంగా అతన్ని కలిసి తమ చిన్నప్పటి బాల్య జ్ఞాపకాలు నిమరువేసుకోవడంతో పాటు నలుగురు కలిసి 4 సార్లు గోవా ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నారు, అది ఎలా మిస్ అయింది అనేది నిమరువేసుకునే క్షణంలో ఇప్పుడు మాత్రం మిస్ అవ్వకూడదని ఆ క్షణంలో నిర్ణయం తీసుకుని బయలుదేరుతారు. దాంతోపాటు ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో నో వ్యాలెట్ నో మొబైల్స్ అని అని అన్ని మొబైల్స్ వ్యాలెట్ ప్యాక్ చేసి కారులోంచి బయటపడేస్తారు. ఇలా డబ్బులు లేకుండా, ఫోన్ లేకుండా గోవా చేరుకునే క్రమంలో వారు పడిన ఇబ్బందులు, అల్లరి చేష్టలు, వారు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటనేది రీసెంట్గా సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న జిగ్రీస్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నా వరకైతే మూవీ నచ్చింది. మధ్య మధ్యలో అక్కడక్కడ ల్యాగ్ ఫీల్ కలిగినా ఓవరాల్గా ఫన్నీగా సాగుతూ క్లైమాక్స్లో ఉద్వేగభరితంగా ఎండ్ అవుతుంది. నలుగురు స్నేహితులుగా ఒక రామ్, నితిన్ తప్ప మిగతా ముగ్గురు కొత్తవారే. ఎటువంటి గ్లామర్ డోస్ కానీ, హీరోయిన్ కానీ లేకుండా ఓన్లీ స్నేహితులు సరదా సంభాషణలు, ఫ్రెండ్షిప్ మాధుర్యం గురించి కామెడీ వేలో ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.